ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా అండ్ ప్రిపరేషన్ కూడా బాగా అవుతుంది అనుకుంటున్నాను. హోప్ యు ఆర్ ఆల్ రివైజింగ్ వెల్ అండ్ స్టడీయింగ్ వెల్. సో ఈ లెక్చర్ కొత్త స్టూడెంట్స్ అయినా ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎకానమీ సిరీస్ వింటున్న స్టూడెంట్స్కైనా కొత్త టాపిక్ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ప్రీవియస్ లెక్చర్ కామెంట్స్లో నాకు సికందర్ గారు సోషల్ ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో అది నేను ఎకానమీ సిరీస్ కంప్లీట్ అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ శ్రీజ గారు ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో నౌ లెట్స్ కమ్ ఇన్ టు ది టాపిక్. సో దిస్ టాపిక్, ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్ అనేది నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ లెక్చర్ నేను కంప్లీట్గా ఏ స్టూడెంట్కైనా అర్థమయ్యేటట్టు యూస్ఫుల్గా ఉండేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. అండ్ మనకి సిలబస్లో నేషనల్ ఇన్కంలో నేషనల్ ఇన్కంలో ఏమేం టాపిక్స్ కవర్ చేశారంటే కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మెజర్మెంట్ మెథడ్స్, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ట్రెండ్స్, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్. సో మరి ఇప్పుడు చూద్దాం. కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కిందికి వస్తే, సో మెజర్మెంట్స్, ఈ కాన్సెప్ట్స్ కాంపోనెంట్స్ అన్నిట్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇవే. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నెక్స్ట్ ఏంటి ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, జీడిపి డిఫ్లేటర్. సో ఇవన్నీ మనం కవర్ చేయాలి. అండ్ సో ఈరోజు లెక్చర్లో ఏంటిదంటే నేను కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చెప్తాను. అండ్ దాని తర్వాత కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, అంటే ఈ చాప్టర్ అర్థం కావడానికి మనకి కొన్ని బేసిక్ టాపిక్స్ అర్థం అవ్వాలి. సో అవి కూడా చెప్తాను. అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా చిన్న టాపికే, అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రేపటి లెక్చర్లో ఇది పార్ట్ 1. టుమారోస్ లెక్చర్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ మెజర్మెంట్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ట్రెండ్స్, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. సో ఇవన్నీ చెప్తాను అనమాట. సో లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ మనం ఏంటి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిదో చూద్దాం. సో విల్ ఆల్ సీ వాట్ ఈస్ మీన్ బై నేషనల్ ఇన్కమ్, అసలు కాన్సెప్ట్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటి, అవి చూద్దాం. అండ్ మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంటి, ఎంసీక్యూస్ కదా. సో నేను ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 2లో 11 క్వశ్చన్స్ వచ్చాయి నేషనల్ ఇన్కమ్ నుంచి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కంపైల్ చేసి పెట్టాను మన కోసం, ఒకసారి చూద్దాం అవేంటియో. సో 11 క్వశ్చన్స్ అన్నాను కదా, ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఇప్పుడు మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూసి కాన్సెప్ట్స్ అన్నీ చదువుకున్నాక సెకండ్ పార్ట్ ఎండ్లో వీటికి ఆన్సర్స్ చేయగలుగుతున్నామా లేదో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జస్ట్ ఒకసారి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఎకానమీ ఓపెన్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే జిఎన్పి మే బీ గ్రేటర్ ఆర్ లెస్సర్ దెన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి, డిపెండింగ్ అపాన్ the growth of industrial sector, the growth of agriculture sector, the net inflow or outflow of foreign income, the depreciation rate. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఈ ఎంసీక్యూకి మనం ఆన్సర్ చేయాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి, జిఎన్పి గురించి తెలిసి ఉండాలి, జీడిపి గురించి తెలిసి ఉండాలి, ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అండ్ ఏ ఫ్యాక్టర్స్ ఏ కాన్సెప్ట్స్ దేంట్లో ఏది ఎన్హాన్స్ చేస్తే డిక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ చేస్తే అవన్నీ మనకు తెలిసి ఉండాలి. తెలుసుంటే ఈ ఎంసీక్యూ ఆన్సర్ చేయగలుగుతాం. సో సింపుల్, అంటే ఇప్పుడు ఏ కాన్సెప్ట్ ఎంసీక్యూ ఆన్సర్ చేయాలన్నా దాని బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసుంటే ఈజీగా ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ కంబైనింగ్ ది పర్ క్యాపిటా జీడిపి ప్లస్ ఎక్సెప్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ప్లస్. సో వీటికి తోడు అంటే ఇప్పుడు మనం ఏం చూడాలి, మనకేం తెలిసి ఉండాలి, హెచ్డిఐ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో తెలిసి ఉండాలి. సో మనం ఇప్పుడు జీడిపి, జిఎన్పి నేర్చుకోవాలి, హెచ్డిఐ నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ సేవింగ్స్ రేషియో ఈజ్ డివైడెడ్ బై ది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో వి డిరైవ్. సో ఇది చూడండి, ఇంతకుముందు కొంచెం
ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లాగా అనిపించినాయి, కానీ ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. ఏంటి? సేవింగ్స్ రేషియో ఈజ్ డివైడెడ్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. వి విల్ డిరైవ్. మనం అప్పుడు ఏమొస్తుంది మనకి? జిఎన్పి గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్, డిస్పోజబుల్ ఇన్కమ్ గ్రోత్ రేట్. సో అంటే ఇప్పుడు మనం ఏం చదువుకోవాలి? ఈ 4 టాపిక్స్ మనం పర్ఫెక్ట్ అయి ఉంటే ఎలిమినేట్ చేయగలుగుతాం, లేదా డైరెక్ట్ ఫామ్లో పెట్టగలుగుతాం కదా. సో ఇట్లా చదువుకోవాలి. సో కాన్సెప్ట్స్ అన్నీ చదువుకున్నాక మనకి ఎన్సిక్యూస్ ఈజీ అని అనిపిస్తాయి. సో లెట్స్ ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ఇట్లా 11 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను ఈ పీడిఎఫ్ని వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దాని కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటుంది, నోట్స్ తీసుకోండి. సో ఇప్పుడు అసలు మనకి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటిదో చూద్దాం. చూడండి ఇప్పుడు అసలు మనకి ఫస్ట్ హెడింగ్ ఏంటి? నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఇది మనకు ఆటోమేటిక్గా తర్వాత తెలుస్తుంది చాప్టర్లోకి వెళ్తుంటే. అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఈ 2 సపరేట్ వర్డ్స్గా ఎందుకు ఇచ్చిండు, అసలు రెండిట్లో డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మనకు అది తెలిస్తే మనకి టాపిక్ ఈజీగా అర్థమైపోద్ది. కాంపోనెంట్స్ అండ్ కాన్సెప్ట్స్. సో నేషనల్ ఇన్కమ్కి కాంపోనెంట్స్ అంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, ఇవన్నీ కాంపోనెంట్స్ కిందికి వస్తాయి. మరి కాన్సెప్ట్స్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్, గ్రాస్ వర్సెస్ నెట్, నామినల్ వర్సెస్ రియల్, డొమెస్టిక్ వర్సెస్ నేషనల్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇప్పుడు ఏంటి? ఇదంతా బాగానే ఉంది, బాగా చెప్తున్నారు, కాంపోనెంట్స్ అంటున్నారు, కాన్సెప్ట్స్ అంటున్నారు, ఏంటి గోలంతా అనిపిస్తుంది కదా. అసలు ఇవన్నీ ఏంటి అనిపిస్తుంది కదా. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్తోని అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఒక కేక్ తయారు చేస్తున్నాం అనుకుందాం. కేక్ తయారు చేస్తుంటే దాన్ని ఇప్పుడు మనం కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్ కింద చూసుకుందాం అనమాట. కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఆ కేక్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో బేసిక్ అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కరు ఎవరు కేక్ తయారు చేసినా ఆ ఇంగ్రీడియంట్స్ వాడతారు. ఫ్లోర్, షుగర్, ఎగ్స్ ఎక్సెట్రా, ఈ ఇంగ్రీడియంట్స్ వాడతారు. మరి కాన్సెప్ట్స్ అంటే ఏంటి? హౌ మచ్ ఇంగ్రీడియంట్స్ టు యాడ్, అంటే ఇవి ఏ క్వాంటిటీలో యాడ్ చేయాలి అని చెప్పేసి. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఇదే ఎగ్జాంపుల్ని నేషనల్ ఇన్కమ్కి తీసుకుంటే ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ అంటే ఏంటి అనుకున్నాం? జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఇట్లా ఈ కాంపోనెంట్స్ చూసుకున్నాం కదా. సో ఇవి యూజ్ చేసి మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. కానీ మరి కాన్సెప్ట్స్ అంటే ఏంటివి? కాన్సెప్ట్స్ అంటే చూడండి, వెన్ వీ టాక్ అబౌట్ జీడిపి, ఇది కాంపోనెంట్. వెన్ వీ సే రియల్ జీడిపి, వీఆర్ యూజింగ్ కాన్సెప్ట్ ఆఫ్ అడ్జస్టింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ టు మేక్ ఇట్ మోర్ అక్యురేట్. అంటే ఈ జీడిపి అనే కాంపోనెంట్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్వి ఫాలో అవుతాయి. అంటే ఇప్పుడు మనం రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం, కొందరు నామినల్ జీడిపి యూజ్ చేస్తారు. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. అంతే కదా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు ఈజీగా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు చూడండి, ఒక జీడిపి కాంపోనెంట్ని ఎన్ని కాన్సెప్ట్స్లో చదువుకోవచ్చు? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్తో చదువుకోవచ్చు, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్తో చదువుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? జీడిపి ఎట్ గ్రాస్ జీడిపి, నెట్ జీడిపి, మళ్ళీ జీడిపి, నామినల్ జీడిపి, రియల్ జీడిపి, డొమెస్టిక్ జీడిపి అండ్ నేషనల్, నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇట్లా ఇవన్నీ ఒక్క కాంపోనెంట్కి ఇన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అందుకే మనకు సిలబస్ షీట్లో కాన్సెప్ట్స్కి కాంపోనెంట్స్కి ఫరక్ ఇచ్చిండు, డిఫరెంట్ ఇచ్చిండు. కాన్సెప్ట్స్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ ఎంసీక్యూ వచ్చినా మిస్ చేయొద్దు అనమాట. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు మరి ఆ కాన్సెప్ట్స్ ఏంటియో చూద్దాం. మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్.
ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ప్రొడక్షన్ కాస్ట్. సో ఇప్పుడు ఇది అర్థం కావడానికి నేను కొన్ని బేసిక్స్ చెప్తాను. ఫస్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ గురించి చూద్దాం. ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఇంకా ఈ కాన్సెప్ట్స్ని మీరు ఎప్పుడు మర్చిపోరు. ఈ లెక్చర్ విన్నాక ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఫస్ట్ మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటిదంటే 4 ఉంటాయి. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో మనకి ఈ 4 ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఇవన్నీ దాటుకొని రావాలన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేని నువ్వు ఒక ప్రోడక్ట్ని తయారు చేయలేవు. సో ఇప్పుడు ఏంటి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? వీటికి అయ్యే ఖర్చు. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం ప్రోడక్ట్ తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాటన్ షర్ట్ తీసుకుందాం. దానికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనకు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్కి ఏంటి? మనం నెక్స్ట్ ఏంటి? లేబర్ కావాలి. ఈ వర్క్ చేయాలంటే లేబర్ కావాలి కదా. లేబర్కి ఏం ఖర్చు అవుతుంది? వేజెస్. సో ఇప్పుడు ల్యాండ్ ₹500 అనుకుందాం. లేబర్కి ఖర్చు ₹10 ఖర్చు అయింది అనుకుందాం. నెక్స్ట్ ఏంటి? క్యాపిటల్. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. ఇక్కడ నువ్వు ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తున్నావు అంటే ఊరికేనే రావు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. సో అదేంటి? ఫర్ సపోజ్ ఎంత? ₹100 అనుకుందాం. ఆర్గనైజేషన్. తర్వాత నీకు వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా దీని నుంచి. సో అది కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు కాటన్ క్లాత్ తయారు చేస్తున్నావు అనుకుందాం. కాటన్ క్లాత్ తయారు చేయడానికి నీకు లేబర్కి ₹10 పెట్టినావు. అక్కడ అయ్యే మెషినరీ వాటన్నిటికి ₹100 పెట్టినావు అనుకుందాం. ఇంకా కొన్ని ప్రొడక్షన్ కాస్ట్కి, జర్నీ కాస్ట్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి ₹500 పెట్టుకుందాం అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్లో ఏంటి? మనకు ₹610 అయినాయి కదా. సో ఇది మొత్తం ఫ్యాక్టర్ కాస్ట్ కింద ట్రీట్ చేస్తాం అన్నమాట. మరి మార్కెట్ కాస్ట్ అంటే ఏంటి? ఈ ₹610ని బయటికి వచ్చినాక నీకు ఈ ₹610కి ట్యాక్సెస్ యాడ్ అవుతాయి. జిఎస్టీ అని చెప్పేసి డిఫరెంట్ ట్యాక్సెస్ యాడ్ అవుతాయి కదా. అవి ఒక ₹50 యాడ్ అయినాయి అనుకుందాం. అంటే ఇప్పుడు ఏంటి? ₹660. నువ్వు ఒక మొత్తం నీకు ప్రాఫిట్ రావడానికి ఇంకొక ₹10 యాడ్ చేసి ₹670కి నువ్వు కస్టమర్కి అమ్మినావు అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి? ఇది నీకు ప్రొడ్యూస్ చేయడానికి ₹610 పడింది. ఇది వితిన్ ఫ్యాక్టరీ అనమాట. సో ఇదేంటి? ఫ్యాక్టర్ కాస్ట్ కిందికి వస్తుంది. అర్థమైంది కదా ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్. సో ట్యాక్సెస్ యాడ్ అయ్యి నువ్వు బయ్యర్కి నీ ప్రాఫిట్ యాడ్ చేసుకొని బయ్యర్కి నువ్వు సెల్ చేస్తావు కదా. సో ఆ సెల్ చేసేది ఏంటి? మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. సరే, మరి బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నీకు గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది కదా. అప్పుడు అది కూడా మనం ఆ సబ్సిడీస్ కూడా ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి కదా. మరి ఇప్పుడు ఏంటి? ఇక్కడ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేస్తామా ఫ్యాక్టర్ కాస్ట్లో అంటే? ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేయం. గుర్తుపెట్టుకోండి బాగా. ఫ్యాక్టర్ కాస్ట్లో ఏంటిదంటే కంప్లీట్ ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్ మాత్రమే వాడతాం. సో ఇక్కడ ట్యాక్సెస్ వాడం ఫ్యాక్టర్ కాస్ట్లో. కానీ నీకు గవర్నమెంట్ ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ సబ్సిడీస్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. సో సబ్సిడీస్ తీసేస్తాం, మనం ఈ ట్యాక్సెస్ ఇందులో ఉంచాం. కానీ మార్కెట్ ప్రైస్లో ఏంటి? సబ్సిడీస్ తీసేస్తాం. ఇక్కడ సబ్సిడీస్ తీసేస్తాం, ట్యాక్సెస్ యాడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీస్ ఇంక్లూడ్ అయితే ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవ్వవు. మార్కెట్ ప్రైస్లో సబ్సిడీస్ ఇంక్లూడ్ అవ్వవు, ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ ఎప్పుడు మర్చిపోవద్దు. చూడండి, మార్కెట్ ప్రైస్ అంటే ఆఫ్టర్ సెల్లింగ్ ప్రైస్. అంటే నువ్వు ప్రాఫిట్తోని బయర్కి సెల్ చేస్తావు కదా, అది మార్కెట్ ప్రైస్.
ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? నువ్వు ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీస్ ఇంక్లూడ్ అవుతాయా అంటే అవుతాయి, ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయా అంటే అవ్వవు. మరి మార్కెట్ ప్రైస్లో సబ్సిడీస్ ఇంక్లూడ్ అవుతాయా? అవ్వవు. ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయా? అవుతాయి. సో ఈ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? గ్రాస్ వర్సెస్ నెట్. ఏం లేదు, సింపుల్. గ్రాస్ అంటే ఏంటిదంటే డిప్రిసియేషన్ తీసేయకముందు, నెట్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ తీసేసినాక. అంతే, ఇది ఎప్పుడు మర్చిపోద్దు. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక మెషిన్ ఉంది, కొత్తగా కొన్నప్పుడు ఎట్లా ఉంటుందో తర్వాత అట్లనే ఉంటుందా? లేదు, దాని వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, ఇయర్ ఆన్ ఇయర్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ ఆ మెషినరీ అమౌంట్ నుంచి తీసేస్తాం, తగ్గిస్తూ వస్తాం. సో దీన్ని డిప్రిసియేషన్ అంటాం. సో ఆ డిప్రిసియేషన్ తీసేయకముందు గ్రాస్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, తీసేసినాక నెట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ నేర్చుకోకుండానే ఇప్పుడు చెప్తారు చూడండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? గ్రాస్ అండ్ నెట్ వర్డ్. అంటే ఇప్పుడు నెట్లో మనం డిప్రిసియేషన్ తీసేస్తామన్నాం కదా, అంటే ఇప్పుడు ఏంటి? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి డిప్రిసియేషన్ తీసేస్తామని దాని అర్థం అన్నమాట. సింపుల్, ఇంతే. మీకు నెట్ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా అది డిప్రిసియేషన్ తీసిన తర్వాత అని అర్థం. ఇంకెప్పుడు మర్చిపోవద్దు. నెట్ అంటే డిప్రిసియేషన్ తీసినాక, గ్రాస్ అంటే డిప్రిసియేషన్ తీయకముందు. సో సింపుల్. నెక్స్ట్ నామినల్ వర్సెస్ రియల్. నామినల్ వర్సెస్ రియల్ అంటే ఏంటి? చూడండి, నామినల్ అంటే కరెంట్ ప్రైజెస్, రియల్ అంటే ఇన్ఫ్లేటెడ్ అడ్జస్ట్మెంట్ ప్రైజెస్. ఇదంతా పక్కకు పెట్టండి, కరెంట్ ఇన్ఫ్లేటెడ్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ చూద్దాం. ఏంటిదంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎగ్స్ కరెంట్ ప్రైస్కి అంటే పాస్ట్లో ఉన్న ప్రైస్కి ఇప్పటి ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో మనం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కిడ్స్కి ఏంటి? ఎగ్స్ వాల్యూ వాళ్ళకి ఇప్పుడు ఎంత ఉందో అంతే తెలుస్తుంది. అదే మనం కంపేర్ చేస్తే ఎగ్స్ వాల్యూ అరే ఒకప్పుడు అంత ఉండే ఇప్పుడు ఇంత అయింది అని చెప్తాం కదా. అంటే ఇప్పుడు ఏంటి? మనకి అప్పుడుది తెలుసు, 10 years బ్యాక్ ప్రైస్ తెలుసు, మనకి ఇప్పుడు ప్రైస్ తెలుసు కదా. సో అరే అప్పుడు అంత ఉండే ఇప్పుడు ఇంత అయింది అంటున్నాం. అంటే ఇదేంటి? వీఆర్ ఇన్ఫ్లేషన్ని కూడా మనం అడ్జస్ట్ చేస్తున్నాం. అంటే ఎంత పెరిగింది, ఎన్ని రూపీస్ పెరిగింది అని కూడా చూస్తున్నాం కదా. సో ఇది ఇన్ఫ్లేటెడ్ అడ్జస్ట్మెంట్ ప్రైజెస్ అనమాట. అంటే ఒకప్పుడుతోని కంపేర్ చేస్తున్నాం, 10 years బ్యాక్తోని కంపేర్ చేస్తున్నాం కదా, దాన్ని బేస్ ప్రైస్ అంటాం. సో బేస్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే అది రియల్ ఇన్కమ్. అర్థమైందా? రియల్ కంపేర్ చేయకుండా జస్ట్ ఈరోజు ప్రైస్ చూస్తే దాన్ని నామినల్ అంటాం. రియల్ అంటే ఒకప్పటి ప్రైస్తో కంపేర్ చేయడం అనమాట. ఆ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రాను మనీ వాల్యూ డిఫరెన్స్ అనమాట. సో ఇది నామినల్ వర్సెస్ రియల్. అర్థమైంది కదా? బేస్ ప్రైస్తో కంపేర్ చేస్తే అది రియల్, దీంట్లో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతుంది. నామినల్ అంటే ఈ రోజు ఉన్న ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. సో దీంట్లో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతుందా అంటే అవ్వదు, ఇన్ఫ్లేషన్ ఉండదు, ఎప్పుడితే అంతే, ఎప్పటిదప్పుడే చూస్తామన్నమాట. సో వచ్చేసింది కదా, డిఫరెన్స్ తెలిసిందిగా. మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, గ్రాస్ వర్సెస్ నెట్, నామినల్ వర్సెస్ రియల్ అయిపోయింది. నెక్స్ట్ డొమెస్టిక్ వర్సెస్ నేషనల్. నేషనల్ డిఫరెన్స్, వర్డ్స్లోనే డిఫరెన్స్ చూడాలి. డొమెస్టిక్ అంటే ఎవరైనా పర్లేదు, విత్ ఇన్ ది కంట్రీ ప్రొడ్యూస్ చేస్తే, విత్ ఇన్ ది కంట్రీ అయితే అదేంటి? డొమెస్టిక్. పర్సన్స్తోని సంబంధం లేదు, ప్లేస్. ఇక్కడ డొమెస్టిక్ అంటే ప్లేస్ తోటి మనకి కాదే. అదే నేషనల్కి వచ్చేసరికి, నేషనల్ అంటే పీపుల్ తోటి, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. మనోళ్ళు ఎక్కడున్నా సరే, ఏ కంట్రీలో ఉన్నా సరే, వాళ్ళు ఎర్న్ చేసేది నేషనల్ కిందికి వస్తుంది. నేషనాలిటీ అంటాం కదా. నేషనల్ అంటే నేషనల్లో ఏం
నేషనల్లో ఏమి ఇంక్లూడ్ అవుతుంది, పీపుల్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎర్న్ చేస్తున్నారు, మొత్తం మన పీపుల్ ఎక్కడున్నా సరే వాళ్ళు ఎర్న్ చేసేది నేషనల్ కిందికి వస్తుంది. డొమెస్టిక్ అంటే ఏంటిదో, మన కంట్రీలో విత్ ఇన్ ది కంట్రీ ఎవరైనా పర్లేదు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు డొమెస్టిక్ కిందికి వస్తారు. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్ పర్ పర్సన్, అంతే ఈజీ, యావరేజ్ ఇన్కమ్ పర్ పర్సన్. సో మనకేంటి ఇప్పుడు కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, కాన్సెప్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, కాంపోనెంట్స్కి వెళ్దాం. సో బేసిక్ టర్మ్స్ అర్థమైపోయినాయి కదా మీకు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, అదే నెక్స్ట్ దీంట్లో ఏముంటుంది, సబ్సిడీస్ ఎక్కడ ఉంటాయి, ట్యాక్సెస్ ఎక్కడ యాడ్ అవుతాయి, గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, జీడిపికి ఎన్ఎన్పికి గ్రాస్కి నెట్కి జస్ట్ డిప్రిసియేషన్ డిఫరెన్స్, అండ్ నామినల్ వర్సెస్ రియల్, దీంట్లో ఏంటి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అయి ఉంటుంది రియల్లో, నామినల్లో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అయి ఉండదు. నెక్స్ట్ డొమెస్టిక్ వర్సెస్ నేషనల్. డొమెస్టిక్ అంటే ప్లేస్తో సంబంధం, అంటే విత్ ఇన్ ది కంట్రీ, మన కంట్రీ ప్రెమిసెస్ లోపల ఎవరైనా ఇండియన్స్ అయినా ఫారినర్స్ అయినా ఎవరైనా ఎర్న్ చేస్తే అది డొమెస్టిక్ కిందికి వస్తుంది. నేషనల్ అంటే మన సిటీ, మన పర్సన్స్, మన ఫర్మ్స్ ఎక్కడ ఏ కంట్రీలో ఎక్కడున్నా కూడా మనం ఎర్న్ చేసే ఇన్కమ్ నేషనల్ కిందికి వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్ పర్ పర్సన్. సో ఇవన్నీ ఏంటి మనకి కాన్సెప్ట్స్, కాన్సెప్ట్స్ అర్థమైపోయినాయి కదా. నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవాలంటే మనం కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని టర్మ్స్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో మనం వాడతాం అన్నమాట. ఆ టర్మ్స్ తెలియకపోతే తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడనే నేర్చుకుందాం. ఏంటి ఆ టర్మ్స్ అంటే, ఫస్ట్ ఫైనల్ అండ్ ఇంటర్మీడియట్ గుడ్. ఈ ఫైనల్ అండ్ ఇంటర్మీడియట్ గుడ్ సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, షుగర్ ఫైనల్ కూడా ఇంటర్మీడియట్ కూడా, చెప్పాలి. షుగర్ విచ్ టైప్ ఆఫ్ గుడ్. సో సిచ్యువేషన్ని బట్టి అని చెప్పిన కదా, అది ఎలా అంటే ఇప్పుడు నువ్వు షుగర్ కేక్కి యూజ్ చేస్తా అంటే అది నీకు ఇంకా కేక్ ఫైనల్ ప్రోడక్ట్ కాబట్టి ఈ సిచ్యువేషన్లో నీకు అది ఇంటర్మీడియట్ కూడా అవుతుంది. అదే షుగర్ని నువ్వు డైరెక్ట్ అంటే మార్కెట్ నుంచి కొనుక్కొని ఇంట్లో వస్తువులకు వాడుకుంటా అంటే అది షుగర్ ఫైనల్ కూడా అవుతుంది. సో ఇట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బన్ ఫైనల్ కూడా ఇంటర్మీడియట్ కూడా. సిచ్యువేషన్స్ చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బన్ని జనరల్గా మనం హౌస్ హోల్డ్స్ కొనుక్కుంటే అది ఫైనల్ కూడా అవుతుంది. అదే ఇదే బన్ని మెక్డీ వాళ్ళు కొనుక్కున్నారనుకో, అదేమవుతుంది, వాళ్ళు బర్గర్స్కి యూజ్ చేస్తారు కదా, సో వాళ్ళ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి, బర్గర్. సో అక్కడ వాళ్ళకి బన్ ఏంటి, ఇంటర్మీడియట్ కూడా అవుతుంది. సో ఫైనల్కి ఇంటర్మీడియట్కి డిఫరెన్స్ ఫరక్ అర్థమైపోయింది కదా. ఏదైనా ఫైనల్ కంప్లీట్ ఇంకా లాస్ట్ కన్జ్యూమర్ పర్చేస్ చేసే ముందు వరకు అది ఇంటర్మీడియట్ అంటే ఆ ఒక్కటే ఫైనల్ అవుతుంది అనమాట. ఆ ముందు ప్రాసెస్లో ఎక్కడ ఉన్నా కూడా అది ఇంటర్మీడియట్ కూడా అవుతుంది. సో ఫైనల్ అండ్ ఇంటర్మీడియట్కి డిఫరెన్స్ అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, డొమెస్టిక్ టెరిటరీ. మరి ఈ డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్లా అనుకుంటాం కదా, మరి డొమెస్టిక్ అంటే ఏంటో తెలియకపోతే ఎంసీక్యూస్ పెట్టడం కష్టం అవుతుంది. డొమెస్టిక్ అంటే ఏంటిది అంటే, జస్ట్ ఎ మినిట్, ఐ హ్యావ్ రిటన్ ఇట్ సమ్వేర్. సో ఇక్కడ మనకి డొమెస్టిక్ వర్డ్ అంటే విత్ ఇన్ ది కంట్రీ అనుకున్నాం కదా, మరి ఆ కంట్రీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో చూద్దాం. పొలిటికల్ ఫ్రాంటైర్స్ ఇంక్లూడింగ్ వాటర్ అండ్ ఎయిర్ స్పేస్. సో ఇది కూడా డొమెస్టిక్ కిందికే వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇండియన్ ఎంబసీస్. ఫారెన్లో ఉన్న ఇండియన్ ఎంబసీస్ కూడా మన కిందికే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కన్సులేట్స్, మిలిటరీ బేసెస్ లొకేటెడ్ అబ్రాడ్లో ఉన్న మిలిటరీ బేసెస్, షిప్స్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్న షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అన్నీ మన డొమెస్టిక్ కిందికే వస్తాయి. సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు నోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ టెరిటరీ అయిపోయింది. రెసిడెన్స్. మరి రెసిడెన్స్ అంటే ఏంటి,
రెసిడెన్స్ ఈ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెసిడెన్స్ అనే వర్డ్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్కడ సో మనకి రెసిడెన్స్ అంటే ఏంటి? ఫర్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఏ రెసిడెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ పర్సన్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్ హూ నార్మల్లీ రిసైడ్స్ ఎట్లీస్ట్ 1 year ఆర్ మోర్ ఇన్ ఏ కంట్రీ. అంటే ఇప్పుడు ఏంటి, ఒక పర్సన్ మన కంట్రీలో 1 year లేదా 1 year కన్నా ఎక్కువ ఉంటే తను రెసిడెంట్ కిందికి వస్తాడు. జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. మరి ఊరికనే ఉంటాడా? లేదు, బిజినెస్ యాక్టివిటీస్ కోసం ఉంటే 1 year ఆర్ మోర్ ఉంటే తనని రెసిడెంట్ కింద కన్సిడర్ చేస్తాం. సో రెసిడెంట్ టర్మ్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏంటి, మనకి ఫైనల్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అర్థమైపోయినాయి. డొమెస్టిక్ టెరిటరీ ఏమేమంటామో అర్థమైపోయింది. రెసిడెంట్ అంటే ఏంటిదో అర్థమైపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఇంతకుముందు చూసుకున్నాం కదా. ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి? 4 factors ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చే ఇన్కమ్ని ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం విత్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. సో ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉన్న ఏదైనా ఫ్యాక్టర్ అనే వర్డ్ కిందికి వస్తుంది అనమాట, ఫ్యాక్టర్ ఇన్కమ్. నెక్స్ట్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై రెసిడెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఇప్పుడు మన రెసిడెంట్స్ మన ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఎర్న్ చేస్తారు కదా. సో వాళ్ళు ఎర్న్ చేసిన మనీ నుంచి ఇక్కడ మన కంట్రీలో ఫారినర్స్ ఎర్న్ చేస్తారు కదా, అది తీసేయాలన్నమాట. సో అప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే జనరల్గా ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి, మనకి బయట నుంచి మన రెసిడెంట్స్ పంపించే ఇన్కమ్. ఓకే, అది బాగానే ఉంది. మరి నెట్ అంటే ఏంటి, మన కంట్రీలో ఉన్న ఫారినర్స్ ఎర్న్ చేసే అమౌంట్ని డిడక్ట్ చేయాలి. సో సింపుల్, ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై రెసిడెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఫారినర్స్ ఇన్ ది డొమెస్టిక్ ఎకానమీ అనమాట. సో దిస్ ఈస్ ది ఈజియెస్ట్ వే. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు విప్రో కంపెనీ ఫారిన్లో కూడా ఉంటుంది కదా, దాని యాక్టివిటీస్ జరుగుతాయి కదా. సో దాని ఇన్కమ్ నుంచి మన ఇండియాలో ఉన్న, ఇప్పుడు సపోజ్ యాపిల్ హెడ్ క్వార్టర్స్, అమెజాన్ అవి ఉన్నాయి కదా. సో అవి ఎర్న్ చేసే మనీని తీసేసినాం అనుకో, మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ వస్తుంది కదా. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఇన్కమ్. ఇది చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్ ఇన్కమ్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్లో పర్సనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అవి క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. సో ట్రాన్స్ఫర్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, మనం జనరల్గా మన ఇంట్లో మన ఫాదర్ ఎర్న్ చేస్తారు కదా, మనకి పాకెట్ మనీ ఇస్తారు. సో ఈ పాకెట్ మనీ మనకి ఎట్లా వస్తుంది, వితౌట్ ఎనీథింగ్, మనం ఏ వర్క్ చేయకుండా వస్తుంది కదా. సో ఈ పాకెట్ మనీని మనం ట్రాన్స్ఫర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయొచ్చు. అంటే ఇది విత్ ఇన్ హౌస్ హోల్డ్లో మనం ఈ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా. మనం మరి కంట్రీలో ఎట్లా అంటే, ఇప్పుడు కొందరు ఎర్న్ చేసి, కొందరు హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేస్తారు. మళ్ళీ కొన్నిటికి ఏంటి, గవర్నమెంట్ ఫ్రీగా అమౌంట్ ఇస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీస్, పెన్షన్స్ ఇట్లాంటివి ఇస్తుంది కదా. సో ఇవన్నీ ఏంటి, ఫ్రీగా వస్తున్న మనీ. సో ఇదేంటి, ఇప్పుడు ఇంట్లో ఫాదర్ ఎర్న్ చేసే మనీ మనకి ఇస్తాడు కదా, అది మనం మళ్ళీ మన ఇన్కమ్ కింద, అంటే మన పేరెంట్స్కి ఇన్కమ్ కింద చూపిస్తే అది డబుల్ కౌంటింగ్ అవుతుంది కదా. సో అట్లనే ఇక్కడ ఒక కంట్రీలో గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే సబ్సిడీస్, పెన్షన్స్ ఇవన్నీ మళ్ళీ మనం నేషనల్ ఇన్కమ్ కింద క్యాలిక్యులేట్ చేసినాం అనుకో, మనకు అదేమవుతుంది, డబుల్ కౌంటింగ్ అవుతుంది. అంటే అన్నెసెసరీగా మన ఇన్కమ్ని మనమే హైలైట్ చేసుకున్నట్టు అవుతుంది. అంటే డబుల్ కౌంటింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఇన్కమ్స్ అన్నీ మనం డిడక్ట్ చేయాలన్నమాట. అంటే కన్సిడర్ చేయొద్దు నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్. ద ఇన్కమ్ రిసీవ్డ్ బై అన్ ఇండివిజువల్ వితౌట్ రెండరింగ్ ఎనీ ప్రొడక్టివ్ సర్వీస్. సో ఒక సర్వీస్ ఇవ్వకుండా ఒక పర్సన్కి మనీ వస్తున్నాయి అంటే ఫ్రమ్ ది గవర్నమెంట్, అది మనం ట్రాన్స్ఫర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తామన్నమాట. ఇన్ రిటర్న్ ఈజ్ నోన్ యాజ్ ది ట్రాన్స్ఫర్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్,
పాకెట్ మనీ, గిఫ్ట్స్, స్కాలర్షిప్స్, సబ్సిడీస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ కిందికి వస్తుంది. ఈ కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్ ఇన్కమ్. సో ట్రాన్స్ఫర్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడంలో యూజ్ చేయం, కాకపోతే వేరేది ఒక ఇంపార్టెంట్ థింగ్ క్యాలిక్యులేట్ చేయడంలో యూజ్ చేస్తాం. అది నెక్స్ట్ మనం తర్వాత చూసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, డిప్రిసియేషన్ ఆల్రెడీ చెప్పాను మీకు. డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఫాల్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ డ్యూ టు నార్మల్ వేర్ అండ్ టేర్. అంటే ఫస్ట్ కొన్నట్టు ఏ అసెట్ మనకి లాస్ట్ వరకు ఉండదు, దాని వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అదే డిప్రిసియేషన్ అంటాం. సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ వీ మస్ట్ లర్న్. సో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకా కాంపోనెంట్స్కి వచ్చేద్దాం. కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అనుకున్నాం ఒకసారి చూడకుండా. అంటే సిలబస్ షీట్ ప్రకారం మనకి కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్. సో దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ వీ షుడ్ లర్న్ నెక్స్ట్. సో ఈ లెక్చర్లో ఇదే లాస్ట్. ఇంకా ఇవన్నీ నేర్చుకున్నాక నెక్స్ట్ లెక్చర్లో వాటి మెజర్మెంట్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ కాంపోనెంట్స్లో మనకేంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం కాంపోనెంట్స్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవన్నీ చూసుకుందాం అనుకున్నాం కదా. సో ఈజీగా రివిజన్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ది కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో కొన్ని ఈ డెఫినేషన్ ఈజ్ అంటే డెఫినేషన్ కూడా మనకు అటు ఇటు అయితే ఎంసీక్యూ వెళ్ళిపోతుంది అనమాట ఎగ్జామ్లో. సో ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ డెఫినేషన్ చూద్దాం. టోటల్ మార్కెట్ వాల్యూ, ఇట్ ఈస్ ది టోటల్ మార్కెట్ వాల్యూ of final goods. Just a minute. So it is the total value of final goods and services produced within a country during a year. Year అనేది స్పెసిఫిక్గా గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ మన ఇండియాలో ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి, ఇయర్. సో మనకి ఇప్పుడు ఏంటి, టోటల్ వాల్యూ, final goods and services within a country during a specific period of time. Specific period of time. సో ఈ టర్మ్స్ మనకి ఇంపార్టెంట్. సో టోటల్ వాల్యూ అంటే ఏంటి, ఇంకా ఫైనల్గా వచ్చే వాల్యూ. సో ఈ టోటల్ వాల్యూని మనం మనకి కంఫర్ట్ని బట్టి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ అనే చూసుకుంటాం కదా. సో ఇది టోటల్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎంసీక్యూ మనకి ఎగ్జామ్లో వస్తే గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ నెవర్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డెఫినేషన్లోనే ఉంది మనకి, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇట్ ఈస్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. మరి విత్ ఇన్ ఏ కంట్రీ, గ్రాస్ డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, డొమెస్టిక్ వర్సెస్ నేషనల్లో. డొమెస్టిక్ అంటే ఏంటి, ప్లేస్. ఆ ప్లేస్ ఇక్కడ విత్ ఇన్ ఏ కంట్రీ. విత్ ఇన్ ఏ కంట్రీ అంటే ఏంటి, మనకి పొలిటికల్ ఫ్రంటైర్స్ ఇంక్లూడింగ్ వాటర్ అండ్ ఎయిర్ స్పేస్ కంప్లీట్ మన దాంట్లో ఉన్న వాటర్, ఎయిర్ స్పేస్ అండ్ ఇండియన్ ఎంబసీస్, కాన్సులేట్స్, మిలిటరీ బేసెస్ లొకేటెడ్ అబ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవన్నీ మనకేంటి, విత్ ఇన్ ఏ కంట్రీ కిందికి వస్తుంది. మరి డ్యూరింగ్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అంటే విత్ ఇన్ ఏ ఇయర్. సో ఇప్పుడు డెఫినేషన్ అర్థమైపోయింది కదా. సో మరి మనకి ఇప్పుడు ఏంటి, మన కంట్రీలో ఏవేవైతే అన్నీ ప్రొడ్యూస్ చేస్తారో వాటి ఫైనల్ వాల్యూ విత్ ఇన్ ఏ ఇయర్ ఈస్ నోన్ యాజ్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇంకా ఈ టాపిక్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 2 టైప్స్ ఉంటాయి, నామినల్ జీడిపి ఆర్ రియల్ జీడిపి. సో నామినల్, రియల్ మీకు గుర్తుకు రావాలి, నేను ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు చెప్పాను, నామినల్ వర్సెస్ రియల్. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి నామినల్ జీడిపికి రియల్ జీడిపికి,
నామినల్ అంటేనేమో కరెంట్ ప్రైజెస్ యూజ్ చేస్తాం, రియల్ అంటేనేమో బేస్ ఇయర్ తోటి కంపేర్ చేసి యూజ్ చేస్తాం కదా, కాన్స్టెంట్ ప్రైజెస్ యూజ్ చేస్తాం. సో బేస్ ఇయర్లో బేస్ ఇయర్ని బట్టి కాన్స్టెంట్ ప్రైజెస్ యూజ్ చేస్తాం. సో నామినల్ వర్సెస్ రియల్, నామినల్ జీడిపి వర్సెస్ రియల్ జీడిపి అంటే జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్, జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. మరి ఇవన్నీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో నెక్స్ట్ లెక్చర్లో చూస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకేంటి, జీడిపి అర్థం చేసుకున్నాం, జీడిపి డెఫినేషన్ అయిపోయింది. అండ్ జీడిపి 2 టైప్స్ ఉంటుంది, నామినల్ జీడిపి, జీడిపి ఈజ్ ఆఫ్ 2 టైప్స్, నామినల్ జీడిపి, రియల్ జీడిపి అనుకున్నాం. సో ఇదేంటి, నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైసెస్, రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైసెస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కరెంట్ ప్రైసెస్లో ఏంటి, డస్ నాట్ అకౌంట్ ఫర్ ఇన్ఫ్లేషన్. అదే ఇప్పుడు బేస్ ఇయర్ చూసుకుంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అకౌంట్ చేస్తుంది అని చూసుకున్నాం కదా, ఆల్రెడీ మనం బేసిక్స్ చెప్పేటప్పుడు చూసుకున్నాం. అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్, డస్ నాట్ అకౌంట్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో ఇది టైప్స్ ఆఫ్ జీడిపి అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటి మనకి ఏది బెస్ట్, నామినల్ జీడిపి. మనకి ఎంసీక్యూ కూడా రావచ్చు, విచ్ కైండ్ ఆఫ్ జీడిపి ఈజ్ ది బెస్ట్ జీడిపి, నామినల్ జీడిపి ఆర్ రియల్ జీడిపి. ఆబ్వియస్లీ రియల్ జీడిపియే బెస్ట్, ఎందుకంటే మనం అక్కడ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తాం, బేస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తాం కాబట్టి మనకి ఎంత పెరిగింది, ఎగ్జాక్ట్లీ ఎంత పెరిగింది అని అంటే అన్నెసెసరీ ఇంక్రీజ్ కాకుండా ఎగ్జాక్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూపిస్తుంది అనమాట రియల్ జీడిపి వాడితే. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ రియల్ జీడిపి, బెటర్ పారామీటర్ టు నో ది ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏంటి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో నామినల్ జీడిపి, రియల్ జీడిపి చూసాం కదా. నెక్స్ట్ ఏంటి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూద్దాం. సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిదంటే, ఇక్కడ మనం బయ్యర్కి సెల్ చేసేటప్పుడు యూజ్ చేసే ప్రైస్ యూజ్ చేస్తాం క్యాలిక్యులేషన్లో. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిదంటే ప్రొడక్షన్కైనా ఖర్చుని యూజ్ చేస్తాం అనమాట జీడిపి క్యాలిక్యులేషన్లో. చూడండి, డస్ నాట్ ఇంక్లూడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బట్ ఇంక్లూడ్స్ సబ్సిడీస్. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో అందుకే బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మనకి బేసిక్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమైపోతున్నాయి. సో జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు వచ్చిన ఇన్కంలో ఫ్యాక్టర్ కాస్ట్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేయం, సబ్సిడీస్ని ఇంక్లూడ్ చేస్తాం. డస్ నాట్ ఇంక్లూడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బట్ ఇంక్లూడ్స్ సబ్సిడీస్. మరి అదే ఇక్కడ మార్కెట్ ప్రైస్కి వస్తే ఏంటి, ఇట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద యాక్చువల్ ప్రైసెస్ ఎట్ విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బ్రాట్ అండ్ సోల్డ్ ఇన్ ది మార్కెట్. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్లో సెల్ చేసే ప్రైస్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. మరి మార్కెట్ ప్రైస్కి ఫార్ములా ఏంటి, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుంది అనుకున్నాం కదా మార్కెట్ ప్రైస్లో, కానీ ఏది ఇంక్లూడ్ అవ్వదు అనుకున్నాం, సబ్సిడీస్ ఇంక్లూడ్ అవ్వదు అనుకున్నాం. సో మైనస్ సబ్సిడీస్, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, గ్రాస్ వర్సెస్ నెట్కి డిఫరెన్స్ ఏంటి, గ్రాస్ నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ కదా. సో ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ వే జీడిపి నుంచి మనం డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, సేమ్ డెఫినేషన్, టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే ఏంటిదంటే ఇక్కడ డిప్రిసియేషన్ని అడ్జస్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఏంటి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటిదంటే చూడండి, ఇప్పుడు గ్రాస్ వర్డ్ అంటే ఏంటి, దీంట్లో డిప్రిసియేషన్ ఉంటుంది. మరి నేషనల్ వర్డ్ అంటే ఏంటి, ఇక్కడ డొమెస్టిక్ అంటేనేమో ప్లేస్ చూస్తాం, నేషనల్ అంటేనేమో పర్సన్స్ చూస్తాం కదా. సో పర్సన్స్ ఎవరు, మన కంట్రీ పర్సన్స్. సో ఎక్కడ నుండి వచ్చా అంటే
ఇండియాలోనే కాకుండా ఎక్కడి నుంచి అయినా మన పర్సన్స్ ఎర్న్ చేసే ఇన్కమ్ని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ కింద చూస్తామన్నమాట. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. చూడండి ఇక్కడ టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది కంట్రీయా కాదు, ప్రొడ్యూస్డ్ బై ఎవరు, ప్రొడ్యూస్డ్ బై ది సిటిజన్స్. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్, ప్రొడ్యూస్డ్ బై హూమ్, ప్రొడ్యూస్డ్ బై ది సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. సో అర్థమైపోయింది కదా, ఇక్కడ నేషనల్ అన్నారు కాబట్టి బై ఏ కంట్రీ, బై ఏ సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. జనరల్గా ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం మనకేంటి, 1 year, ఫినాన్షియల్ ఇయర్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో ఇప్పుడు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జనరల్గా ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేస్తాం. మరి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏంటేంటి, ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటేనేమో మన వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచి అయినా పంపించే ఇన్కమ్. మరి ఇప్పుడు నెట్ అంటే ఏంటి, మన కంట్రీలో ఉన్న ఫారినర్స్ చేసే ఇన్కమ్ని తీసేస్తాం కదా. సో దట్ ఈస్ నోన్ యాజ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జిఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ది డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంప్లాయిడ్ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. మరి ఆ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎంప్లాయిడ్ తీసేస్తామా అంటే తీసేస్తాం. సో ఇది జిఎన్పి. సో మనం ఏమేమి చూసుకున్నాం, జీడిపి అయిపోయింది, నెక్స్ట్ ఎన్డిపి అయిపోయింది, జిఎన్పి అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎన్పి. సింపుల్, ఎన్ఎన్పి, ఎన్ అంటే నెట్, నెట్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేస్తాం. దేని నుంచి, ఎన్పి అని ఉంది. ఎన్పి అంటే ఏంటి, నేషనల్ ప్రోడక్ట్. మరి నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, మన సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ అండ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. సో అంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు, జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ అని చెప్పొచ్చు కదా. నెట్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం జిఎన్పి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దాని నుంచి డిప్రిసియేషన్ తీసేయడం అనమాట. ఈజీ, నెట్ నేషనల్ ప్రోడక్ట్, జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. నెక్స్ట్ సో మనకి 4 అయిపోయినాయి. ఏమేమి అయిపోయినాయి, జీడిపి అయిపోయింది, ఎన్డిపి అయిపోయింది, జిఎన్పి అయిపోయింది, ఎన్ఎన్పి అయిపోయింది. నెక్స్ట్ ఈ 4 వచ్చేసినాయి అంటే నేషనల్ ఇన్కమ్ టాపిక్ ఈజీగా వచ్చేస్తుంది. మరి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ చూసినాక కాన్సెప్ట్ చూద్దాం. ఇట్ ఈస్ ది మెజర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ ఎర్నడ్ బై ది సిటిజన్. సో ఇక్కడ ఒక పాజ్ చేసి చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ అంటే ఏంటి, మన సిటిజన్స్ మొత్తం ఎక్కడ ఏ ప్లేస్లోనైనా ఎర్న్ చేసిన అన్ని ఫ్యాక్టర్ ఇన్కమ్స్. చూడండి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండదు, జస్ట్ మనం ఏంటి ప్రొడక్షన్లో అయిన ఖర్చులు మాత్రమే చూస్తాం. మరి నెట్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేస్తాం కదా. సో ఇట్ ఈస్ ది మెజర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఆల్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ ఎర్నడ్ బై, మరి ఎవరు అంటే సిటిజన్స్. అక్కడ వరకు అయిపోయింది. మరి ఎక్కడ ఏ సిటిజన్స్ అంటే ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ, ఫ్రమ్ దేర్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ అంతే కదా. ఇప్పుడు ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే 4 ఫ్యాక్టర్స్ అని ఆల్రెడీ చెప్పినా కదా. ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ నుంచి ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎవరు, సిటిజన్స్, మన సిటిజన్స్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్, వెదర్ విత్ ఇన్ ది కంట్రీ ఆర్ అబ్రాడ్. అంతే కదా, ఓన్లీ డొమెస్టిక్ అంటే మాత్రమే విత్ ఇన్ ది కంట్రీ. నేషనల్ అనే వర్డ్ వస్తే మాత్రం ఎక్కడి నుంచైనా. సో ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా కాబట్టి యూ షుడ్ నాట్ ఫర్గెట్. నెక్స్ట్ నెట్ నేషనల్ ప్రోడక్టెడ్ ఫ్యాక్టర్ కాస్ట్. నేషనల్ ఇన్కమ్ని డిఫరెంట్ వేస్లో చూడొచ్చు మనం. ఫస్ట్ ఏంటి, నెట్ నేషనల్ ప్రోడక్టెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్ అంటాం. ఎగ్జామ్లో ఎంసీక్యూ వస్తే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది అంటే ఈ డెఫినేషన్ వచ్చినా పెట్టాలి, లేకపోతే నెట్ నేషనల్ ప్రోడక్టెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్న నేషనల్ ఇన్కమ్ కిందికే వస్తుంది. లేకపోతే
ఒక్క నిమిషం. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. సో ఇంత పెద్ద డెఫినేషన్ వచ్చినా కూడా అది నేషనల్ ఇన్కమ్ కిందకే వస్తుంది. సో ఇంకేంటి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ నేషనల్ ఇన్కమ్. సో మనకి కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్స్ అయిపోయినాయి. సో ఒకసారి సింపుల్గా ఇప్పుడు మీకు టెస్ట్ పెడతాను, మీరు చెప్పాలి. GNP. సో దీంట్లో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి? గ్రాస్, మీరే చెప్తారు ఇప్పుడు. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో ఈ 3 వర్డ్స్ నుంచి చూడండి, గ్రాస్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ అడ్జస్ట్ అయి ఉందా? లేదు, దీంట్లో డిప్రిసియేషన్ ఉంది. సో మనం గ్రాస్ అయిపోయింది. నేషనల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే ఇన్కమ్ విత్ ఇన్ ది కంట్రీయా లేకపోతే సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీయా? చెప్పాలి త్వరగా. నేషనల్ అంటే ఏంటి? సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ. ఎక్కడైనా ప్లేస్తో సంబంధం లేదు. అదే ఇక్కడ నేను జీడిపి రాసిందనుకో, విత్ ఇన్ ది కంట్రీ అని చెప్పాలి, ప్లేస్తో సంబంధం. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇప్పుడు డెఫినేషన్ చెప్పేస్తామా? టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ. అంతే. ఇది నెట్గా డిప్రిసియేషన్ అంటే ఎన్ అంటే నెట్, డిప్రిసియేషన్ అడ్జస్ట్ అంటే నెట్ అనే వర్డ్ ఉన్నప్పుడు డిప్రిసియేషన్ అడ్జస్ట్. సో నెట్ అనే వర్డ్ లేదు కాబట్టి ఇంతే డెఫినేషన్. టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంత ఒక 3 లెటర్స్ తోటి మనం డెఫినేషన్ చెప్పేసినాం. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బేసిక్స్. బేసిక్స్ తెలిస్తే ఏ కాన్సెప్ట్ అయినా ఈజీ. నెక్స్ట్, ఇంకా నేషనల్ ఇన్కమ్ ఇంకెట్లా క్యాలిక్యులేట్ చేయవచ్చు అంటే మనం నేషనల్ ఇన్కంలో కూడా మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటి? గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఇంకొకటి ఏంటి? నెట్ నేషనల్ ఇన్కమ్. సో ఈ నెట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ది ఇండికేటర్ ఆఫ్ టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఏ కంట్రీ. సో కంప్లీట్ ఇంకా టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ. అదే గ్రాస్ అంటే ఏంటిది? టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్నడ్ బై ది నేషన్స్ పీపుల్ అండ్ బిజినెస్. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ప్రోడక్ట్ అంటే ఇప్పటివరకు ఏంటి? మనం జీడిపి, GNP, NNP, NDP. సో వీటిలో ఏంటి? ప్రోడక్ట్లో ఏంటి? మనం ఎర్న్ చేసే ప్రోడక్ట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రమే చూసినాం కదా. కానీ ఇప్పుడు ఏంటి? నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్లో రెమిటెన్సెస్ అట్లాంటి ఇన్కమ్స్ కూడా వస్తాయి సార్. అంటే ఇప్పుడు చూడండి, నేషనల్ ఇన్కమ్ యాడ్స్ ది రెమ్యునరేషన్స్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ సబ్ట్రాక్ట్స్ ది పేమెంట్స్ టు అబ్రాడ్. సో అవి కూడా చూస్తామన్నమాట. నెక్స్ట్, ఇట్ ఆల్సో సబ్ట్రాక్ట్స్ ది డిప్రిసియేషన్. ఓకే, ఇప్పుడు ఏంటిది మనం? సో మనకి ఇప్పుడు ఇక్కడ డిప్రిసియేషన్ కూడా తీసేస్తాం అన్నమాట. చూడండి ఏమేమి యాడ్ చేస్తాం? పేమెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్ సబ్ట్రాక్ట్ చేస్తాం అండ్ రెమ్యునరేషన్స్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? రియల్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఇట్ ఆల్సో సబ్ట్రాక్ట్స్ ది డిప్రిసియేషన్. ఇంకేమేమి తీసేస్తాం? డిప్రిసియేషన్ తీసేస్తాం. ఎందుకు? అది డిప్రిసియేషన్ ఉంచితే అది మనకి ఇన్కంలో లాసే కదా. సో ఇట్ ఈస్ ది రియల్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ యాజ్ ఇట్ డస్ నాట్ యాడ్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. లైక్ ఇప్పుడు చూడండి, నేషనల్ ఇన్కంలో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు. సో దీన్ని ఇంకేమంటాం? రియల్ ఇన్కమ్ కూడా అని కూడా అంటాం అన్నమాట. సో మనకి ఈ నేషనల్ ఇన్కంలో 2 టైప్స్ ఉంటాయి. నెట్ నేషనల్ ఇన్కమ్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్. సో గ్రాస్ నుంచి డిప్రిసియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ తీసేస్తే మనకి నెట్ నేషనల్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ నెట్ నేషనల్ ఇన్కమ్నే నేషనల్ ఇన్కమ్ అని కూడా అంటాం. ఇదేంటి? ఇండికేటర్ ఆఫ్ టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఏ కంట్రీ. సో మన కంట్రీలో ఏమేమి ఎకనామిక్ యాక్టివిటీస్ అవుతున్నాయో వాటన్నిటి గురించి చెప్పేది ఏంటి? నెట్ నేషనల్ ఇన్కమ్. సో టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్నడ్ బై నేషన్స్ పీపుల్ అండ్ బిజినెస్. సో ఇది గ్రాస్, అంతే. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకేం కాన్సెప్ట్స్ ఉన్నాయి?
పర్సనల్ ఇన్కమ్ ఉంది, డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, జీడిపి డిఫ్లేటర్ ఉంది. సో ఇవి ఒకసారి చూసేద్దాం, ఈజీ. సో నేను ఇంతకుముందు స్టార్టింగ్ బేసిక్స్ చెప్పేటప్పుడు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ వస్తుంది అని చెప్పిన కదా. సో అది ఇక్కడే పర్సనల్ ఇన్కమ్. ఫస్ట్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటిది అంటే నేషనల్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేట్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సో నువ్వు ఎర్న్ చేస్తున్నావు, యు ఆర్ ఎర్నింగ్. సో ఇప్పుడు నువ్వు ఎర్న్ చేసినప్పుడు నీకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వేరే వేరే ఖర్చులతో పాటు తన స్పెండ్ చేసే ఖర్చులతో పాటు ట్యాక్సెస్ కట్టాల్సి ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది కదా. సో అవి కూడా కలిపితే అది పర్సనల్ ఇన్కమ్ అంటారు. జస్ట్ నువ్వు ఎర్న్ చేసేదే చూపిస్తారనమాట. దాంట్లో నీ సేవింగ్స్ తీసేసి ఇంకా నువ్వు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ చేయాల్సినవి అవి అన్నీ తీసేసి చెప్పరు. జస్ట్ నువ్వు ఎర్న్ చేసేది మాత్రమే చూపిస్తారు పర్సనల్ ఇన్కంలో. సో ఇంకా ఈ పర్సనల్ ఇన్కమ్ని నువ్వు ఫ్రీగా స్పెండ్ చేయలేవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 రూపీస్ ఎర్న్ చేసినావు. 100 రూపీస్ ఎర్న్ చేస్తే నీకు ఇంకా ఈ మైండ్లో తిరుగుతుంది, ఈ 100 రూపీస్లో నేను ఇంకా 50 రూపీస్ వేరే కాడ కట్టాలి, ఇంకా 10 రూపీస్ నేను ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలి, డొనేట్ చేయాలి అని చెప్పేసి నీ మైండ్లో తిరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీగా స్పెండ్ చేసేది ఎంత, 40 రూపీస్. సో ఈ 60 రూపీస్ నీ పర్సనల్ ఇన్కంలో ఉంటుంది, కాకపోతే నువ్వు ఫ్రీగా స్పెండ్ చేయలేవు కదా. సో ఇదే పర్సనల్ ఇన్కమ్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటిదంటే నువ్వు ఎర్న్ చేసే కంప్లీట్ మనీ చూపిస్తుంది విత్ నేషనల్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేట్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్. అండ్ ఇప్పుడు ఏంటి, ఇట్ ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. కానీ నేషనల్ ఇన్కంలో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉంటుందా అంటే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఇప్పుడు మనం పర్సనల్ ఇన్కమ్ ఎగ్జాంపుల్తో చూసాం కదా, యాక్చువల్ డెఫినేషన్ చూద్దాం. సో ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్ చూసేస్తే ఈజీ గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం పర్సనల్ ఇన్కమ్ది. టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ది ఇండివిజువల్స్. సో నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక ఇండివిజువల్స్ రిసీవింగ్ టోటల్ ఇన్కమ్ 100 రూపీస్ అనుకున్నాం. సో ఆఫ్ ఏ కంట్రీ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఏ ఇయర్. సో ఇప్పుడు ఏంటి, ఇతను కొన్ని పే చేయలేదు అనుకున్నాం కదా, బిఫోర్ పేమెంట్ ఆఫ్ సర్టెన్ థింగ్స్ అనుకున్నాం కదా. సో దట్ ఈస్ నోన్ యాజ్ పర్సనల్ ఇన్కమ్. సో ఎగ్జాంపుల్తో ఇప్పుడు డెఫినేషన్ ఈజీగా అర్థమైపోయింది కదా. టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ది ఇండివిజువల్స్ ఆఫ్ ఏ కంట్రీ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఏ ఇయర్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ కట్టక ముందు ఆ టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్. దిస్ ఇస్ నోన్ యాజ్ పర్సనల్ ఇన్కమ్. మరి ఈ పర్సనల్ ఇన్కమ్ ఎట్లా డిరైవ్ చేస్తామంటే, మన నేషనల్ ఇన్కమ్ ఉంది కదా, జనరల్గా మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో నేషనల్ ఇన్కమ్ నుంచి నేషనల్ ఇన్కమ్కి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని చెప్పిన కదా, నేషనల్ ఇన్కంలో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇంక్లూడ్ చేయమని చెప్పిన కదా. సో అవి యాడ్ చేయాలి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి, వితౌట్ డూయింగ్ ఎనీ ప్రొడక్టివ్ థింగ్ వీఆర్ గెట్టింగ్ మనీ. సో ఎగ్జాంపుల్ పెన్షన్స్ అనుకున్నాం కదా. సో నేషనల్ ఇన్కమ్కి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ యాడ్ చేసేసి దాని నుంచి ఇంకేం తీసేస్తామంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేట్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫర్మ్ ఉంది, నీకు ప్రాఫిట్స్ వచ్చినాయి, నువ్వు ఆ ప్రాఫిట్స్ని అప్పుడప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయవు. సో ఇది ఇంత డీప్గా అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని కంపెనీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయవు, ఫర్దర్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు. సో అది నేషనల్ ఇన్కమ్ నుంచి తీసేయాలి పర్సనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే. సో నేషనల్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేషన్స్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్. సో అంటే ఇవి కూడా తీసేయాలన్నమాట.
సో జస్ట్ పర్సనల్ ఇన్కమ్కి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మాత్రం యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్ ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, నేషనల్ ఇన్కంలో ఇంక్లూడ్ అవుతుందా అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అవ్వదు, ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది అంతే. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ని డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అని కూడా అంటాం. సో ఇదేంటి, ఇట్ ఈస్ ది ఇండివిజువల్స్ ఇన్కమ్ ఆఫ్టర్ ది పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇంతకుముందు ఇక్కడ ఏంటి, బిఫోర్ ది పేమెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ ఇన్కమ్ ఏమో బిఫోర్ ది పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. పర్సనల్ ఇన్కమ్ ఈస్ ది బిఫోర్ ది పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. డిస్పోజబుల్ ఇన్కమ్ ఏమో ఆఫ్టర్ ది పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంతే. పర్సనల్ ఇన్కమ్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ ది పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ నీకు బర్డెన్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, 40 రూపీస్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో రిమైనింగ్ 60 రూపీస్ పోతాయి, 40 రూపీస్ ఉంటుంది కదా, అది నువ్వు ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు. దాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. ఇట్ ఈస్ ది ఇండివిజువల్ ఇన్కమ్ ఆఫ్టర్ ది పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇక్కడ చూడండి, ఫార్ములా ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్స్ అంతే. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో లాస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఈజీ. జనరల్గా మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దాన్ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. ఒక పర్సన్కి ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట, దాన్నే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీకి 500 ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ 500ని నేషనల్ ఇన్కమ్ అనుకుందాం. సో 500 డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ పర్సన్ ఏంటి, 100. అంటే ఒక్క పర్సన్ 100 రూపీస్ ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లనే పెద్ద మ్యాక్రో లెవెల్లో చూస్తే, కంట్రీ లెవెల్లో చూస్తే, నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్, దట్ ఈస్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో దీని డెఫినేషన్ ఏంటి, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ పర్టిక్యులర్ ఇయర్ ఈస్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంతే. సో నెక్స్ట్ జీడిపి డిఫ్లేటర్. ఈ జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటిదంటే, మనం అప్పుడు నామినల్ జీడిపి, రియల్ జీడిపి కాన్సెప్ట్ చదువుకున్నాం కదా. సో నామినల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏంటి గుర్తుంది కదా. ఒకటేమో కరెంట్ ప్రైసెస్, నామినల్ ఏమో కరెంట్ ప్రైసెస్, రియల్ జీడిపి ఏమో కాన్స్టెంట్ ప్రైసెస్. సో 2 జీడిపిస్ క్యాలిక్యులేట్ చేసి నామినల్ బై రియల్ చేసి ఇంటూ 100 చేస్తే మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే ఎంత చేంజ్ అయింది అనేది వస్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ వస్తుంది. సో నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఇంటూ 100. సో ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ ఆఫ్ ప్రైస్ చేంజ్. ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ ఆఫ్ ప్రైస్ చేంజ్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి. సో మనకి ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా గుర్తుండిపోతే సరిపోతుంది, నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఇంటూ 100. సో ఇదేంటి, ప్రైస్ చేంజ్ యొక్క ఇండెక్స్ అనమాట. దీని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు జీడిపి డిఫ్లేటర్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే, వేరే వేరే ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇది వేరే చాప్టర్లో వస్తుంది. సో ఇట్లాంటి ఇండికేటర్స్ కన్నా జీడిపి డిఫ్లేటర్ చాలా బెటర్ ఇండికేటర్. దీంట్లో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏంటిదంటే కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, స్పెసిఫిక్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అవి కాకుండా ఈ జీడిపి డిఫ్లేటర్లో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, రియల్ ఎకనామిక్ యాక్టివిటీని కంపేర్ చేస్తుంది, లెవెల్స్ని ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్కి, ఫ్రమ్ 1 ఇయర్ టు అదర్. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది, ఎకనామిక్ యాక్టివిటీస్ని కంపేర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఏంటిది, జీడిపి డిఫ్లేటర్. మరి జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటి, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 అంతే. సో ఒకసారి మనం ఏమేమి కవర్ చేసుకున్నామో రీకాల్ చేస్తాం చాలా క్విక్గా. ఫస్ట్ ఏంటి,
ఎంసీక్యూస్ 11 ఎంసీక్యూస్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్లో అనుకున్నాం ఈ కాన్సెప్ట్ నుంచి. తర్వాత ఏంటి సిలబస్ ప్రకారం కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్ చూసుకున్నాం. సో కాన్సెప్ట్స్ అంటే ఏంటివి, ఒక కాంపోనెంట్ని ఎన్ని విధాలుగా వాడతామని, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వర్సెస్ నామినల్, రియల్ వర్సెస్ నామినల్, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్స్ చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, కాంపోనెంట్స్ చూసుకున్నాం. కాంపోనెంట్స్లో ఏమేమి చూసుకున్నాం, జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, నెక్స్ట్ ఇంకేంటి, నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, జీడిపి డిఫ్లేటర్. సో ఇవన్నీ ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకేంటి, బేసిక్స్ చూసుకున్నాం. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి, డొమెస్టిక్కి నేషనల్కి డిఫరెన్స్ ఏంటి, నేషనల్ ఇన్కంలో పర్సనల్ ఇన్కంలో ఏంటి, ట్రాన్స్ఫర్ పేమెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది ఎక్కడ యాడ్ కాదు, ఇంకా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీస్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఉంటాయా మార్కెట్ ప్రైస్లో ఉంటాయా, సబ్సిడీస్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఉంటాయి. మరి మార్కెట్ ప్రైస్లో ఏముంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్నాం. నెక్స్ట్ లెక్చర్లో మెజర్మెంట్స్ ఎట్లెట్లా ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తారో చూసుకుందాం. సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుందాం. అండ్ దీంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకుందాం. జస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డెఫినేషన్ చూసుకున్నాం. అండ్ మెజర్మెంట్స్, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకొని కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అవి కూడా కవర్ చేస్తే నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయిపోతుంది. సో ప్రాక్టీస్ చేయండి, ఎంసీక్యూస్ చేయండి. అండ్ ఇంకేమన్నా కావాలంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ లెక్చర్ హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చలో దెన్ బాయ్.